సత్కల వాహినిలో సత్యసాయిబాబా వారి శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు పేర్కొన్నారు. సత్కల వాహిని భక్తిరస సంగీత సంస్థల్లో ఘనంగా సత్యసాయిబాబా శత జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి భాగంగా సత్కల వాహిని నిర్వాహకులు ఈవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో సత్యసాయిబాబా ఆనంద నిలయం కనుమూరి సీతాస్వామి మరియు కుటుంబ సభ్యులచే ప్రతినిత్యం సంగీత కళాకారులతో భజన, విష్ణుపారాయణలు, సత్యసాయిబాబా గీతాలు, వివిధ పూజలు, దీపారాధన, పెద్దాడ సూర్యకుమారి నిర్వహణలో చిన్నారులచే సంగీత గానం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు ఇర్మిరెడ్డి మాలకొండయ్య విచ్చేసి సత్యసాయిబాబా ఆనంద నిలయం వారిచి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం పిల్లలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందించారు. అనంతరం ముఖ్య అతిథులకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్కల వాహిని నిర్వాహకులు ఈవి కృష్ణమాచార్యుల దంపతులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో దీని వెనకాల చరిత్ర కూడా మనకు తెలిసి ఉండాలి. కృష్ణమాచార్యులు గారు పిలిచారు, వచ్చాము అనేటటువంటి విషయంతో అనేటువంటి ఆలోచన కాకుండా ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు పాంప్లెట్ ఇచ్చారు, చూసాను నేను. 23వ తేదీ వరకు ప్రతిరోజు కార్యక్రమం ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది, ఎన్ని గంటలకు జరుగుతుంది, ఏ కార్యక్రమం జరుగుతుంది చక్కగా వారు దాంట్లో ప్రింట్ చేసి ఇచ్చారు. ఆ కార్యక్రమాల్లో మనం ఇవాళ ఇక్కడ ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి నృత్యాలు కానీ పాటలు కానీ కాకుండా వేరే కార్యక్రమం పెడితే వాళ్ళు సరిపోదు, కుర్చీలు సరిపోవు. కానీ దీనికి ఎందుకు మనం సరిగా హాజరవ్వలేకపోతున్నాము, ఇక్కడ ఏంటి లోపం అనేటటువంటి విషయం మనల్లో మనం అంటే ఎవరిని మనం తప్పట్టుకోవద్దు. కానీ ఎవరికి ఉండేటటువంటి వారికి ఉండే పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాలకి ఏదో సమయంలో ఒక 10 నిమిషాలు సమయం కేటాయించాలని ఒక సంకల్పం తీసుకోవాలని చెప్పి నేను మనసులో సంకల్పం తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఎంతో మంది పెద్ద పెద్ద విద్వాంసులు ఎమ్మె సుబ్బలక్ష్మి గారు, ఎమ్మెల్యే వసంత కుమారి గారు, హరియపూడి రామాంజయం గారు, ఇటువంటి మహా విద్వాంసులందరూ పాడినటువంటి సభది. ఈ సంవత్సరం 122వ వార్షికోత్సవం చేస్తూ డిసెంబర్ 28 ఆదివారం సాయంత్రం 6 గంటలకి త్యాగరాజ ఆరాధన చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా 5 గంటల నుంచి 5:45 వరకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు త్యాగరాజ స్వామిపై ప్రవచనం చెప్తారు. అనంతరం ఒక్క కీర్తన మాత్రం నాదస్వరం వాళ్ళందరూ కలిసి వహిస్తారు. 6 గంటలకి 500 మంది కళాకారులు పంచరత్న సేవ, త్యాగరాజ స్వామి పంచరత్న సేవ, తర్వాత నీరాజన ఉంటుంది. ఆ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ మీరందరూ కూడా చేయవలసిందిగా కోరుతున్నాను. ఆనంద భారతి గ్రౌండ్స్లో డిసెంబర్ 28 ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమాల్లో మరి సత్కల వాహిని తరఫున కార్యదర్శి శ్రీ పొన్నం సత్యానందం గారు, మరి ప్రధాన మరొక ప్రతినిధి శ్రీ డాక్టర్ గంగవతి నమస్కారయ్య గారు, అలాగే మా సభ్యులు నాగమణి గారు, పుంజికాలక్ష్మి గారు, కాకి నాగమణి గారు, భాస్కర్ రామం గారు, సరోజ గారు తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని మన సంస్థ తరఫున విజయవంతం చేస్తున్నారు. ఈ పూజ కార్యక్రమాల్ని ప్రధాన్యులు శ్రీమతి కనుమూరి సీతాస్వామి గారి యొక్క సౌజన్యంతో వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా కె భాస్కర్ నారాయణరాజు గారు, శ్రీమతి సుజాత్ గారు చక్కటి పూజా కార్యక్రమం నిర్వహించి ఆ సత్యసాయి వేడుకను అత్యంత జయప్రదంగా గావించాలని తెలియజేస్తున్నాం. రేపు కార్యక్రమాల్లో సంస్కృతి పాఠశాల వరకు సంగీత కార్యక్రమం, అనంతరం నృత్యాంజలి లోకేష్ కృష్ణమారి గారి చేత నాట్య కార్యక్రమం జరుగుతాయండి. ఈ కార్యక్రమాలని కూడా 23 వరకు జరుగుతాయి. కావున కాకినాడ పట్టణ ప్రజానికాలు, కళాకారులు అందరూ ఈ వేదికని వినియోగించుకొని సాయిబాబా వారికి సత్యసాయిబాబా దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా ఎవరిని కోరుతూ సత్యసాయిబాబా వారి శత జయంతులు శుభాకాంక్షలు